అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకండి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. 2025 ఫిబ్రవరి మాసం కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? ఓం శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వాళ్ళ యొక్క ఫలితాలను మనం ఒకసారి అంచనా వేసినట్లయితే, వృషభంలో గురువు, మిథున కర్కాటక రాశుల్లో కుజుడి యొక్క సంచారం, దాంతోపాటు కన్యలో కేతువు, రవిబుధులు మకరం నుంచి మకర రాశిలోను అలానే కుంభరాశిలో సంచారం చేయటం, కుంభంలో శని యొక్క సంచారం, మీనంలో శుక్ర రాహుల యొక్క కలయిక. ఇది ఈ ఫిబ్రవరి మాసంలో ఉండే గ్రహస్థితి. ఈ ఫిబ్రవరి మాసంలో ఉండే గ్రహస్థితిని మనం అంచనా వేసినట్లయితే, కర్కాటక రాశి వాళ్ళకి లాభస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. అంటే గురువు ధనకారకుడు, సుఖకారకుడు, భోగకారకుడు, సౌఖ్యాన్ని ఇచ్చేవాడు, సంతానాన్ని ఇచ్చేవాడు కూడా ఇక్కడ గురువే. కాబట్టి గురువు ఏదైతే కర్కాటక రాశి వారికి లాభస్థానంలో గురువు ఉండటం వల్ల అన్ని లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే సంతానపరంగా బాగుంటుంది. పోటీ పరీక్షలు ఎదుర్కొనే వాళ్ళు, విద్యార్థులకు కూడా అనుకూలమైన ఫలితాలు రావడానికి విశేషంగా ఉంటుంది. గ్యారంటీగా ఫలితాలు వస్తాయి. అంటే గురువు వల్ల చాలా మేలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గురువుతో పాటు మిగతా రాశుల యొక్క కలయికలు ఏ విధంగా ఉన్నాయని కూడా మనం చూసినట్లయితే, ముఖ్యంగా వీళ్ళకి గురువు లాభంలో ఉన్నాడు. భాగ్యస్థానంలో శుక్రుడు యొక్క సంచారం. అంటే భాగ్యస్థానంలో శుక్రుడు యొక్క సంచారం వల్ల వివాహ సంబంధాలు, ప్రేమించుకున్న వాళ్ళకి వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా మెండుగా ఉండటం, అలానే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం. అంటే మనం ఏదైనా సంబంధానికి వెళ్ళాం, ఆ సంబంధం అనేది మనకు అనుగుణంగా ఉండే సంబంధం కావాలి, మంచి అమ్మాయి కావాలి, మంచి అబ్బాయి కావాలి, వాళ్ళ యొక్క స్టేటస్ చూస్తున్నారు, డోరీ చూస్తున్నారు, అన్ని రకరకాలుగా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి సంబంధ బాంధవ్యాలు కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే బంధువులతోటి, స్నేహితులతోటి కూడా అనుకూలంగా ఉండటం, శత్రువులు మిత్రులుగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు శుక్రగ్రహం వల్ల సినిమా నటులకు కానీ, అలానే కళాకారులకు కానీ, దాంతోపాటు జ్యువెలరీ సంబంధించిన షాపుల వాళ్ళకు కానీ, అంటే బట్టల షాపుల వాళ్ళకు కానీ, జ్యువెలరీ సంబంధించిన షాపుల వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అధిక ఆదాయము, వ్యాపారాభివృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సుఖవంతమైన జీవితం. అలానే కళ్యాణ మండపం వాళ్ళకు కానీ, ఫంక్షన్ హాల్ ఇచ్చే వాళ్ళకు కానీ, ఫోటోగ్రాఫర్లకు కానీ, ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా మేలు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే శుక్రుడు యొక్క బలం వల్ల. బట్ శుక్రుడు బాగున్నాడు, ఇక్కడ గురువు బాగున్నాడు. అతిపెద్ద గ్రహాలు రెండు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాంతోపాటు కర్కాటక రాశి నుంచి తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం. తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల జ్ఞానం పెరగటం ఒకటి, అలానే కోర్టు సమస్యల పరిష్కారం కావటం, అన్నదమ్ముల మధ్యలో కొంత సఖ్యతగా బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రతి పనిలో కూడా విజయం సాధించడం ఒకటి, కార్యరూపం దాల్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మనం ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో గట్టిగా ప్రయత్నం చేయాలి. నేను ప్రయత్నం చేయకుండా ఇంట్లో కూర్చోవటం కాదు, ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం వల్ల కూడా ఖచ్చితంగా సఫలీకృతం అయ్యే అవకాశాలు గ్యారెంటీగా ఉంటాయి. అందువల్ల అనుకూల పనులన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ వాళ్ళకి కానీ, అలానే పనులు చేసేవాళ్ళు కానీ, ఇల్లు కన్స్ట్రక్షన్ చేసే వ్యక్తులకు కూడా అనుకూలమైన వాతావరణం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే తీర్థయాత్రలు చేయటం, పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం, ప్రయాణాలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే కేతు వల్ల మంచి లాభం కలుగుతుంది. అంటే కేతు, గురువు, శుక్రుడు ఈ మూడు గ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలానే మిగతా గ్రహాల యొక్క కలయిక ఎలా ఉంది అంటే, సప్తమ అష్టమ స్థానం రవి బుధుల యొక్క కలయిక. సప్తమంలో రవి యొక్క కలయికను మనం చూసామంటే, రవి వల్ల బుధుడి వల్ల ఏం జరగబోతుంది అంటే, రవి వల్ల వచ్చేటప్పటికల్లా కొంత అనుకూలంగా లేకపోవటం, అంటే మధ్య రకమైన మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అంటే చెడు మిశ్రమం యొక్క ఫలితాలు ఎక్కువ ఉంటాయి. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలనే ఉంటాయి. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి రవిగ్రహం వల్ల. ఎందుకంటే రవి సహజంగా 3, 6, 10, 11 స్థానాలు సుఫలితాన్ని ఇస్తాడు. ఇక్కడ 7, 8 స్థానాల్లో ఫలితం అనేది ఇవ్వడు. కాబట్టి ఉద్యోగ భద్రత అనేది అవసరం. ఉద్యోగానికి వెళ్ళే వ్యక్తులకు కూడా అనవసరంగా పక్క వాళ్ళతో మాట్లాడి డిస్టర్బెన్స్ తెచ్చుకొని అనవసరంగా లేనిపోని విషయాల్లో ఏరుపెట్టి ముందుకు వెళ్ళకూడదు. అంటే మధ్యవర్తిత్వం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా పనికిరాదు. దానివల్ల అధికారుల యొక్క ఆగ్రహాన్ని గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రవిగ్రహం వల్ల. అంటే ఉద్యోగాన్ని కాపాడుకోండి. వ్యాపారస్తులు కూడా వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. కానీ కింద ఉండే అసిస్టెంట్స్ ఎవరైతే ఉంటారో, భాగస్వామి అంటే పార్ట్నర్స్ తోటి కూడా చాలా జాగ్రత్తగా వివరించాలి. అంటే పార్ట్నర్స్ ఉంటారు కదా ఎవరొకళ్ళు. అంటే ఒక వ్యాపారం చేస్తున్నా, ఆ వ్యాపారంలో ఒక పార్ట్నర్ ఉంటాడు. ఆ పార్ట్నర్ని మనం దోషణలు భూషణలు గురి చేస్తే కూడా ఇద్దరి మధ్యలో విభేదాలు వస్తుంటాయి. ఆ విభేదాలు రాకుండా కాపాడుకోవాలి.
మన కింద క్లర్కులు ఉంటారు, గుమస్తాలు ఉంటారు. ఆ గుమస్తాలతో అన్ని రహస్యాలు వీళ్ళు చెప్పకూడదు. ఉద్యోగం ఉంటుంది, ఉద్యోగంలో పక్కన కొలీగ్స్ ఉంటారు, వాళ్ళకు కూడా అన్ని విషయాలు చెప్పకూడదు. దానివల్ల కూడా ఇబ్బందికరమైన వాతావరణం బాగా ఎక్కువ వస్తుంది. కాబట్టి ఉద్యోగ భద్రత అనేది అవసరం. వ్యాపార భద్రత కూడా అవసరం. వ్యాపార లాభాలు వస్తున్నా కూడా మనం ఏది పడితే చేద్దాం అనేది పాయింట్ కాదు. ఇక్కడ చాలా జాగ్రత్త వివరించి ముందుకు వెళ్ళాలి. అలానే శని, వీళ్ళకి అష్టమ స్థానంలో శని ఉన్నాడు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. అంటే దీర్ఘకాల వ్యాధులు, అలానే బీపీ, షుగరు, ఆస్తమా లాంటివి, కిడ్నీకి సంబంధించిన డిసీజెస్ ఇలాంటివన్నీ కూడా రాకుండా కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. పనులలో ఆలస్యం జరుగుతుంది. కుజుడి వల్ల భూ సంబంధమైన వ్యవహారాలను ఆగిపోతుంటాయి. ఈ రోజు కొందాం, ఆ రోజు కొందాం, ఇప్పుడు పొలం అమ్మేద్దాం, అప్పుడు పొలం అమ్మేద్దామని లేటుగా డిలే చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఈ రోజు రేపు పోస్ట్ పోన్ గ్యారంటీ. స్వయంకృత అపరాధం. మన చేతుల్లో పని సగం 50% మన చేతుల్లో ఉంటుంది. ఈ మిగతావన్నీ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి. కానీ వీళ్ళు కావాలని చేసుకుంటారు. అంటే కావాలని చేసుకొని అత్యాశతోటి ముందుకెళ్ళటం వల్ల ఆ స్థలాలు పొలాలు అమ్ముడుపోవు. బిల్డర్స్తో గొడవలు, తగాదలు ఇలాంటివి వ్యాపారంలో తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే శుక్రుడి యొక్క ప్రభావం నేను చెప్పినట్టుగా ఇందాక 9వ స్థానం శుక్రుడు ఉంటే అనుకూలంగా ఉంటుంది. కొంత స్థలం రాహు ఉంటే మిశ్రమైన ఫలితాలు ఉంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి టోటల్గా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళాలి. గురుగారు, ఈ రాశి వారు ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుందంటారు? సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం, వెంకటేశ్వర స్వామికి బియ్య పిండితోటి ఆవు నెయ్యి వేసి ఒత్తులు వేసి శనివారం రోజున దీపారాధన చేయటం, వీలైతే ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతము, రుద్రాభిషేకం చేసుకోవటం చాలా మంచిది. అలానే రుద్ర పారాయణం చేయటం ఒకటి. ఆ రుద్రగాయత్రి మంత్రం ఉంటుంది. తత్పురుషాయుధే మహాదేవాయ ధీమే తన్నో రుద్ర ప్రచోదయాత అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం ఒకటి. చదువుకోవటంతో పాటు నువ్వులు, కందులు, గోధుమలు దానం చేయటం చాలా మంచిది. గోధుమలు ఆదివారం రోజున, నువ్వులు శనివారం రోజున దానం చేయాలి. దానం చేయటం వల్ల మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే మనకి ఖచ్చితంగా ఈ దానాలు ఖచ్చితంగా చేసుకోవాలి. కందులు మంగళవారం రోజున దానం చేయటం చాలా మంచిది. అయితే ఈ గోధుమలు ఆదివారం రోజున నేను చెప్పినట్టుగా, అలానే మిగతా గ్రహమైన కుజుడు మంగళవారం రోజున, అలానే నువ్వులు వచ్చేటప్పటికల్లా శనివారం రోజున దానం చేయాలి. వీలైతే శనివారం రోజున చక్కగా నువ్వులతోటి బెల్లం ఉండతోటి ఒక నైవేద్యాన్ని వంటకాన్ని చేసి తప్పకుండా అక్కడ భగవంతుడికి ప్రధాన అర్చకులు ఇచ్చి అందరికీ పంచమంటే శని యొక్క దోషం అనేది తొలగిపోతుంది. వీలైతే శనికి ద్రాక్షారసంతో అభిషేకం చేయాలి. శనిశ్చరాయనమా శనిశ్చరాయనమని 108 సార్లు శనివారం రోజున ఇలా చేయటం వల్ల కూడా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా నియమాలు పాటిస్తే మనకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.